స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, Sundara Ramreddy from RCP Technologies. SME స్టాక్స్ మైక్రో క్యాప్స్లో బ్లడ్ పడుతుందండి మార్కెట్లో లాస్ట్ 10 days నుంచి. అండ్ పర్టికులర్గా నిఫ్టీ ఎంత ఆల్ టైమ్ హై హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తుందో వీటిల్లో ఇంటర్నల్గా అంతగా మార్కెట్ డౌన్ అవుతుందండి. అండ్ పర్టికులర్గా చిన్న మార్కెట్ క్యాపిటలేషన్ అంటే 100 కోట్ల మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్న కంపెనీ కనుక మనం చూసుకున్నట్లయితే అండ్ దారుణంగా పడుతుందండి. అండ్ మోర్ దెన్ 10% ఆల్ టైమ్ హై నుంచి పడ్డ స్టాక్స్ మొత్తం 672 ఉన్నాయండి. అండ్ 11% నుంచి 20% పడ్డ స్టాక్స్ అయితే 930 ఉన్నాయి. అంటే 75% ఆఫ్ ది ఈ 100 crores ప్లస్ మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్న కంపెనీస్లో 930 కంపెనీస్ 20% దాకా డౌన్ అయ్యంటే మీరు ఊహించుకోవచ్చు. అండ్ 693 కంపెనీస్ 30% దాకా డౌన్ అయిందండి. అండ్ 257 కంపెనీస్ 40% దాకా డౌన్ అయినాయి. అండ్ 89 కంపెనీస్ అయితే మోర్ దెన్ 50% డౌన్ అయినాయి. అండ్ 41 కంపెనీస్ అయితే మోర్ దెన్ 50%. మొత్తానికి స్టాక్ మార్కెట్లో మొన్నటిదాకా ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ కనుక ఈ రిటైలర్స్ ఎలా క్రేజీ నడిచిందో ఇప్పుడు డౌన్ సైడ్ కళ్ళు కూడా అంతే ప్యానిక్ నడుస్తుంది. ఓకే, ఎంటైర్ మార్కెట్ చూస్తానికి హెల్దీగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని రకాల ఇండెక్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో కనపడుతున్నా బట్ ఇంటర్నల్గా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్టాక్స్, రెండోది ఈ మైక్రో క్యాప్స్ మాత్రం బ్లడ్ పడుతుంది. రోజుకి 3000 కంపెనీస్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయంటే మీరు ఊహించుకోవచ్చు. అందుకని మీరు మరీ ఎక్కువ మనీ కనుక అలొకేషన్ కనుక చేస్తుంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కనుక అండ్ మైక్రో క్యాప్స్ కనుక అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీకు ప్రాక్టికల్గా పెద్దవి ఉంటుంది. కాబట్టి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అచ్చం మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం రిస్క్ని ఈ టాలరెన్స్ లెవెల్ ఉంటే తప్ప మనం తీసుకోకూడదు. అందుకే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మార్కెట్ టూ మచ్ వాలటైల్. ఎంత తక్కువ మార్కెట్ క్యాపిటలేషన్ ఉంటే ఆ పెయిన్ అంత ఎక్కువ ఉంటుందండి. ఈ పెయిన్ తర్వాత ఇందులో కొన్ని కూడా మళ్ళీ రికవరీ ఉండవు. ఒక్కసారి పడితే మళ్ళీ రికవరీకి డెకెట్స్ పడుతుందండి. మనకు హిస్టారికల్ డేటా కానీ మనం చూసుకుంటే ఒక్కసారి డ్రాడౌన్స్ బీనిందంటే అంత ఈజీగా అది రికవరీ అవటం. కాబట్టి మంచి పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునేటప్పుడు సర్టన్ వెయిటేజ్ మాత్రమే ఈ స్మాల్ అండ్ మైక్రో క్యాప్కి ఇవ్వడం నేర్చుకోండి. అందుకని మీరు సాధ్యమంత వరకు రిటైల్ ఇన్వెస్టర్ అయితే కనుక డైరెక్ట్గా స్టాక్స్ పిక్ చేసుకోకుండా ఇండైరెక్ట్గా ఫండ్స్లో కూర్చోండి. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ ఎన్ని యాంగిల్ తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోండి. తద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం అనవసరంగా స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ అలకేట్ చేస్తే పర్వాలేదు. పెద్ద మొత్తంలో చిన్న కంపెనీస్కి అలొకేషన్ చేయడం వల్ల ఇన్ టైంలో అమ్మలేము, ఎందుకంటే లోవర్ సర్క్యూట్ పడతాయి కాబట్టి అండ్ స్ట్రక్ అయిపోతాము. ఒక్కసారి లోవర్ సర్క్యూట్ పడ్డ స్టాక్ కపుల్ ఆఫ్ డేస్ పడుతూనే ఉంటుంది. కాబట్టి అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ మార్కెట్ క్యాపిటలేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ రెండింటిని గమనించి మీరు రిస్క్ టాలరెన్స్ లెవెల్ని కన్సిడర్ చేసేసి అలొకేట్ చేయడం బెటర్ అనమాట. మనం ఉన్న ఈ బుల్ మార్కెట్లో కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి ఇలా సివియర్గా అటాక్లు జరుగుతూ ఉంటాయండి. దాన్ని మీరు షేక్అవుట్ అనుకోండి, లేకపోతే బేర్ మార్కెట్ స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. మొత్తానికైతే లాస్ట్ 10 days నుంచి అండ్ స్మాల్ క్యాప్స్లో టూ మచ్గా డ్రాడౌన్స్ బీన్ అవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 693 కంపెనీస్లో మోర్ దెన్ 40% డౌన్ అయిందంటే మీరు ఊహించుకోండి ఆల్ టైమ్ హై నుంచి ఎంత సివియర్గా నడుస్తుంది. ఎవ్రీడే 5%, 10% పట్ట అనేది కామన్ అయిపోతుంది. ఓకే, ఇంత జరుగుతున్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం ఈవెన్ 3%, 4% కూడా డిస్కౌంట్లు లేవు. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి మీ పోర్ట్ఫోలియో కనుక బాగా బ్లీడ్ అవుతుంది అంటే లాస్ట్ 2-3 months నుంచి మనీ ఏం రావటం లేదనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు షిఫ్ట్ యువర్ పోర్ట్ఫోలియో కంప్లీట్గా. ఇక్కడ నుంచి ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్కి మూవ్ చేసుకోండి, మనీ మేక్ చేసుకోండి. లేదు మీకు ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్న మనీ వస్తుంది అనుకుంటే ఇట్స్ ఓకే అనమాట. కాబట్టి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి. కొత్తనే అలొకేట్ చేసుకునే ముందు పాతనే చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ టైం ఎస్ఎంఈ స్టాక్స్లో పెట్టేటప్పుడు 1-2 సార్లు థింక్ చేసుకోండి. లోవర్ మార్కెట్ క్యాపిటలేషన్ మీన్స్ మోర్ రిస్కీ. ఓకే, ఇలాంటి ప్యానిక్లో బయటపడటం కూడా కుదరదు. కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ మైక్రో అండ్ ఎస్ఎంఈ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే ముందు ఈ డేటాని కన్సిడర్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ 40% డౌన్ అయినండి ఆల్ టైమ్ హై నుంచి స్టాక్స్. ఇంత బుల్ మార్కెట్లో కూడా ఆ పెయిన్, ఆ ప్యానిక్ ఇన్వెస్టర్లు ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోండి. కాబట్టి ఇన్నోసెన్స్కి ఇక్కడ ప్లేస్ లేదండి. గ్రీడీ ఒక్కటే స్ట్రాటజీ కాదు. కాబట్టి అలొకేషను అండ్ లిక్విడిటీ ఉన్నట్లో స్టాక్స్లో అలొకేట్ చేయడం ద్వారా రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చని గమనించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.